10 సంవత్సరాల కిందట నంది అవార్డుల మీద పోసాని కృష్ణమురళి గారు వ్యాఖ్యలు చేస్తే, దాని మీద 2 రోజుల కిందట కేసు పెట్టి, ఆ మరుసటి రోజే పోసాని కృష్ణమురళి గారిని అరెస్టు చేసి జైలుకు పంపించడం మీద తీవ్ర చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద వరుస పెట్టి ప్రశ్నలు సంధిస్తుంది. అరెస్టులు, జైలుకు పంపించి కూటమి సర్కార్ వికటాట్టహాసం చేస్తూ ఉంది అని బ్యానర్ హెడ్డింగ్లతో కథనాలు రాస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుస ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. భావ ప్రకటన హక్కు ఒక వర్గం వారికేనని వాళ్ళ హుంకరింపు. పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్ అయ్యేందుకు నిదర్శనం. ప్రశ్నించే వారికి వేధింపుల. రేపటి రోజు డేట్ వేసి ఈ రోజే అరెస్టు చేయడం ఏంటి? ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఎత్తుకు రావడం ఏంటి? 15 గంటల పాటు ఎక్కడుంచారో చెప్పకుండా కక్ష సాధింపేంటి? పోసానిపై నమోదైంది ఏమైనా దేశద్రోహం కేసా, లేక హత్య కేసా, లేక రేప్ కేసా? విచారించే చోటుకు స్వయంగా జిల్లా ఎస్పీ రావడం ఏంటి? న్యాయవాదులు, వైఎస్ఆర్సీపీ నేతలు పోసానితో మాట్లాడనీయకుండా చేయడం ఏంటి? ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని 9 గంటల పాటు విచారించడం ఏంటి? ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కావా? ఇదంతా అంటే ఎస్పీనే స్వయంగా రంగంలోకి దిగి పోసానిని 9 గంటలు విచారించడానికి ఏముంది అని, దీని వెనక ప్రభుత్వ పెద్దల కుట్ర చాలా సుస్పష్టమని వరుసపెట్టి వాళ్ళైతే ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసిన ఈ అంశము, ఈ ఎపిసోడ్ మీద కూడా అంటే పోసాని గారు ఏమన్నారు? కులాల వారీగా నంది అవార్డులను పంచుకున్నారు. చంద్రబాబు హయాంలో కులాలను బట్టి పంపకాలు జరిగేవి. అవార్డుల కమిటీలో 12 మంది సభ్యులు ఉంటే అందులో 11 మంది కమ్మ కులస్తులే. నాకు వచ్చిన అవార్డును కమ్మ నందిలా అనిపించింది, అందుకే అవార్డును తిరస్కరించాను. నంది అవార్డులపై పోసాని వ్యాఖ్యలని, దీని మీద కేసు పెట్టడం ఏంటి అని వాళ్ళు మళ్ళీ వాటిని రాసుకుంటూ వచ్చారు. 2015లో నంది అవార్డును తిరస్కరిస్తే 2015లో చేసిన వ్యాఖ్యలపై 25లో ఫిర్యాదు ఏంటి? వెంటనే అరెస్ట్ ఏంటి? ఎంతోమంది ప్రముఖులు పద్మ అవార్డులను తిరస్కరించారు, వారిపై ఈనాడు కేసు నమోదు చేయలేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి వరుసగా అసలు ఎస్పీ రంగంలోకి దిగడం ఏంది? 9 గంటలు విచారించడం ఏంది? ఆ కేసు ఏంది? ఇంత వికటాట్టహాసం చేస్తూ ఉన్నారు, ఇది ఒక మానసిక తృప్తి పొందుతూ ఉన్నారు అని చెప్పి వరుస పెట్టి, నిజమే ఇప్పుడు మనం కూడా మాట్లాడుకున్నాగా, 9 గంటల ఎస్పీ విచారణ, 9 గంటల జడ్జి దగ్గర వాదనలు. ఆ తిట్టిన దాని మీద ప్రతి ఒక్కరూ ఎవరో చెబితేనే తిడతారా? ప్రతి ఒక్కరు ఇంకొకరి కన్సర్న్ వాళ్ళని ఒక్కొక్కరికి ఒక రకమైన ఉంటుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, న్యాయ వ్యవస్థ దేశంలో ఏ విధంగా తయారైపోతుంది చూసి వాటిని ఫస్ట్ నుంచి ప్రేమించే నాలాంటి వాళ్ళ కనుక తీవ్ర అసహనం, ఒకసారి అసహ్యం వేస్తుంది ఓవరాల్గా కొన్ని ఇష్యూస్ చూసినప్పుడు. కానీ మనలో కనుక అసహ్యానికి ఇంకెవరో కారణం అవుతూ ఉంటారా? ప్రతిదీ సరే, వీళ్ళకి ఏం కావాలో వాళ్ళు విచారణ చేసుకున్నారు. ఏంది కావాలంటే అది రాసి సంతకాలు పెట్టించుకోండి వచ్చేమో. వరుసగా వీళ్ళు ప్రశ్నలు పోసాని కృష్ణమురళి మీద 16 అక్రమ కేసులు వేశారట రాష్ట్ర వ్యాప్తంగా. 16 2015లో పోసాని చేసిన వ్యాఖ్యల మీద 25లో అరెస్ట్ చేశారట. ఎట్లా? ఈరోజు నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, ఈరోజు ఆనందపడే వాళ్ళు రేపు బాధితులు అవుతారు. ఎప్పుడైనా ఏదైనా ఒక పద్ధతి ఉండాలి. ఏది సెక్షన్ అంటే ఆ సెక్షన్ పెట్టేయడం, మెజిస్ట్రేట్లు రిమాండ్కి పంపించేయడం. సో మానిటరింగ్ చేసే వ్యవస్థనే ఉండదా?